నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అర్చనా హాస్పిటల్. ఈరోజు మనము డయాబెటీస్ పేషెంట్స్లో ఒక కొత్త ఫినామినా ఉంటుంది. అరే స్వీట్ ఉంది కదా తినేద్దామే అని అనిపిస్తుంది అనమాట. సో స్వీట్లు తింటే అప్పటికైతే తీపిగానే ఉంటుంది, కానీ మన బ్లడ్ కూడా తీగా తయారవుతుంది అనమాట. అది ప్రాబ్లం. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కార్బోహైడ్రేట్ క్రేవింగ్. కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో ఇన్సులిన్ లెవెల్స్ సాధారణంగా ఉండే పేషెంట్స్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. అది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తినేటువంటి తిండితో ప్రకారం ఉండాల్సిన ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పిండి పదార్థాలు ఉన్నటువంటి తిండి తినాలి అని అనిపిస్తుంది. మనకున్న వాటిలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి తిండి కామన్గా రెడీమేడ్లీ అవైలబుల్ గ్లూకోజ్ ఉండేటువంటి తిండి కామన్గా ఉండేది ఏంటి? స్వీట్స్, చాక్లెట్స్, కోక్, థమ్స్అప్, ఇవే కదా. దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అనమాట. అంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో వాళ్ళకు ఉండేటువంటి ఇన్సులిన్ ఎక్కువ తక్కువలు, దానికి తగ్గ షుగర్స్ ఎక్కువ తక్కువలు కావడంతో వాళ్ళకి తిండి అనే దాని మీద, ఎస్పెషలీ పిండి పదార్థాలు ఉన్నటువంటి తిండి మీద ఎక్కువ అపలాషణ డెవలప్ అయ్యి వాటి గురించి తినాలా అనేటువంటి ఒక క్రేవింగ్ వస్తుంది అనమాట. అందుకని మీరు గమనించుంటారో లేదో, మీకు తెలిసిన పేషెంట్స్, రిలేటివ్స్లో కానీ షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్ అంటే ఇష్టం. ఎందుకంటే దిస్ ఈస్ ద రీజన్, షుగర్ క్రేవింగ్ అనేటువంటిది. ఓకేనా? సో షుగర్ క్రేవింగ్ అనేది ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకుంటే తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయో చెప్తాను. మీ డాక్టర్ని సంప్రదించి షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 2, ప్రాపర్లీ స్పేస్డ్ మీల్స్ ఉండాలి. అంటే రెగ్యులర్గా ఒక 3 పూట్ల మీల్స్ కొద్దిగా తినేటట్టు ఉండాలి. ఇంకో 4-5 పూట్ల మధ్యలో స్నాక్తో పాటు కలిపి ఉండేటట్టు ఉండాలి. ఉన్న మీల్స్ ఏదైతే తీసుకుంటామో దాంట్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. పూర్తిగా పిండి పదార్థాలు, పూర్తిగా ప్రోటీన్స్, పూర్తిగా ఫ్యాట్స్ లేకుండా సరైన మోతాదులో పిండి పదార్థాలు, సరైన మోతాదులో ప్రోటీన్స్, సరైన మోతాదులో ఫ్యాట్ ఐటమ్స్ ఉండేటట్టు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈజ్ గుడ్ హైడ్రేషన్. నీళ్ళు సరిగ్గా తాగాలండి వెన్ యూ ఈట్ ఫుడ్. చాలామందికి ఏంటంటే తిండి తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు, అది ఇది శాస్త్రం చెప్తుంది, అది ఇది చెప్తుంటారు. నో, యూ షుడ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వైల్ యూ ఈట్, బిఫోర్ యూ ఈట్, డ్యూరింగ్ యూ ఈట్ అండ్ ఆఫ్టర్ యూ ఈట్ ఆల్సో. సరేనా? సో భోజనం చేసే ముందు కానీ, భోజనం చేసిన తర్వాత కానీ, భోజనం చేసేటప్పుడు కానీ నీళ్ళు తాగుతూ ఉండాలి. అండ్ ఓవరాల్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ అండి, వాకింగ్ అనేది చేయాలండి ఆఫ్టర్ ఎ హెవీ మీల్. మీరు మంచి కార్బోహైడ్రేట్ మీల్ తీసుకున్న తర్వాత మెనీ టైమ్స్ మనం రాత్రిపూట పేరెంట్స్ వెళ్తుంటారు కదా ఒక వాక్కి, అలాగా మనం కూడా రాత్రిపూట కానీ మధ్యాహ్నం కానీ ఒక హెవీ కార్బోహైడ్రేట్ మీల్, ఒక బిర్యానీనో, ఒక గుడ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ తిన్నామనుకోండి, ఒక తిన్న వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఒక 10-15 minutes ఆఫ్ గుడ్ వాక్ చేస్తే ఆరోగ్యానికి మంచిదండి. థ్యాంక్ యూ.